నా ట్రేడింగ్ కెరియర్‌లో నేను చేసిన తప్పులు. మనం ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నాము. అందులో స్పెషల్‌గా ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ లాంటిది ఏదైనా డబ్బులతో సంబంధించింది చేస్తున్నాము అని అనుకుంటే, మనం కొంచెం ఎక్స్‌ట్రా కాషియస్‌గా ఉంటాము. మనం ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరిని నమ్మొచ్చు? ఎవరిని నమ్మకూడదు? మనకి ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? మనం ఎలాగా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి కదా! సో, యాస్ ఎ బిగినర్‌గా గూడా నేను ఎప్పుడైతే ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేశానో, నేను ఎప్పుడైతే ఇన్వెస్టింగో, ట్రేడింగో స్టార్ట్ చేశానో ఇలాంటివి చాలా కన్‌ఫ్యూజన్స్ నాకున్నాయి. అండ్ అంతే కాకుండా నేను ఏవైతే మిస్టేక్స్ చేసేవాడినో, ఏవైతే తప్పులు చేసేవాడినో, నేను ఒక్కడినే తప్పులు చేస్తున్నానా? ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేసి నేర్చుకుంటారా అని చెప్పి నాకు గూడా ఒక డౌట్ ఉండేది. సో, ఈ వీడియో ఎవరైతే బిగినర్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక ఐ ఓపెనింగ్ వీడియో లాగా ఉండబోతోంది. ఎందుకు అనంటే ప్రతి ఒక్క ట్రేడర్ జర్నీ సిమిలర్‌గా ఉంటుంది. నేర్చుకుంటారు, తప్పులు చేస్తారు, తప్పుల నుంచి నేర్చుకుంటారు, తప్పుల్ని రిపీట్ చేయరు. అప్పుడు వాళ్ళు బెటర్ ట్రేడర్‌గా అవుతారు. సో, ఈ వీడియోలో నేను యాస్ ఎ ట్రేడర్‌గా నేనేం తప్పులు చేశాను, మీరేం తప్పులు చేయకూడదు, నా తప్పుల నుంచి మీరేం నేర్చుకోవచ్చు, ఇలాంటివి అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, అన్నిటికంటే ఫస్ట్ మీ అందరికి ఒకటి క్లారిఫై ఏం చేసేస్తాననంటే, ప్రతి బిగినర్‌కి ఒక డౌట్ ఉంటుంది. మనం ట్రేడింగ్ ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎవరు నాకు పర్ఫెక్ట్‌గా నేర్పిస్తారు? ఎవరు నాకు ఆ హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ ఇస్తారు అని చెప్పి. సో, ట్రేడింగ్‌లో ఏంటంటే హోలీ గ్రెయిల్ స్ట్రాటజీ అంటూ ఉండదు. ఎవరికి వాళ్ళ మైండ్‌సెట్ అవ్వచ్చు, వాళ్ళ సైకాలజీని బట్టచ్చు, వాళ్ళు ఎంతసేపు ట్రేడ్ చేయగలుగుతారు, ఎంతసేపు మానిటర్‌ని చూడగలుగుతారు, ఇవన్నీ పారామీటర్స్‌లో ఎవరికి వాళ్ళు డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతూ ఉంటారు. సో, మీరు యాస్ ఎ బిగినర్‌గా ఏం చేయాలని అనుకుంటే, నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నా తీసేసుకోండి. నేనవ్వచ్చు, వేరే యూట్యూబర్ అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, ట్విట్టర్‌లో అవ్వచ్చు, మీకు ఎక్కడ నాలెడ్జ్ దొరికితే అక్కడ నాలెడ్జ్ హంగ్రీ పర్సన్‌గా మొత్తం నాలెడ్జ్‌ని గ్యాదర్ చేసుకోండి. మొత్తం నేర్చేసుకోండి. అన్నీ నేర్చుకొని మీరు ఎప్పుడైతే అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఏ స్ట్రాటజీ ఎలాగా, ఎక్కడ లాజిక్ వర్కౌట్ అవుతుంది, ఏ ఇండికేటర్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. అప్పుడు మీరు బెటర్ ట్రేడర్‌గా అవుతారు. సో, సింపుల్‌గా మీరు యాస్ ఎ బిగినర్‌గా అనుకుంటే, ఎవరు ఆ బెస్ట్ ట్రేడర్, ఎవరు ఆ బెస్ట్ ట్యూటర్ అని వాళ్ళ కోసం వెతకకుండా, ఎవరు ఏది చెప్పినా నేను నేర్చుకుంటాను అన్న మైండ్‌సెట్‌తో ఫస్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో, ఇది క్లియర్ అయిపోతే ఇప్పుడు నా తప్పుల గురించి మాట్లాడుకుందాం. దీంట్లో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే, నేను ఇండికేటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ప్రైస్ యాక్షన్ మీద కాకుండా. సో, నేను ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేశానో నాకు 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటి ప్రైస్ యాక్షన్‌ని ఫాలో అవ్వడం. ఇంకోటి ఇండికేటర్స్‌ని ఫాలో అవ్వడం. సో, ఇండికేటర్స్ ఏంటంటే చాలా సింపుల్‌గా అనిపించాయి. ఒక ఏడీఎక్స్ అవ్వచ్చు, ఆర్ఎస్ఐ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ జరిగిపోయింది. ఏడీఎక్స్ పెరిగిపోయింది. ఆర్ఎస్ఐ కిందకొచ్చేసింది. సూపర్ ట్రెండ్ అయితే ఇంకా ఈజీ గ్రీను, రెడ్‌గా అనిపిస్తుంది. సో, దాని బేసిస్ మీద ట్రేడింగ్ తీసుకుంటే ఈజీ అని చెప్పి ఆ ఈజీ రూట్‌లో ఫాలో అయ్యాను. కానీ అలా ఇండికేటర్స్ ఫాలో అయిన 2-3 ఇయర్స్‌కి నాకు రియలైజేషన్ వచ్చింది. ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఇది సుపీరియర్. ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రైస్ యాక్షన్ నుంచి ఇండికేటర్స్ వచ్చాయి. సో, మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రైస్ యాక్షన్ అని ఎప్పుడైతే అర్థమైందో ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆ రోజు నుంచి నా ట్రేడింగ్ గేమే మారిపోయింది. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ కింగ్. అది ఎవర్ గ్రీన్. మీరు ఇండికేటర్స్, రూల్ బేస్డ్ ఏది నేర్చుకున్నా కొన్ని రోజులు నడుస్తాయి, తర్వాత ఆగిపోతాయి. అవి రొటేషన్‌లో నడుస్తుంటాయి. కానీ మీరు ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్‌ని మాస్టర్ చేయగలుగుతారో, మీరు ఎటువంటి మార్కెట్‌లో అయినా, ఎలాంటి మార్కెట్‌లో అయినా ఎడ్జ్ తీసుకురాగలుగుతారు, ప్రాఫిట్ చేసుకోగలుగుతారు. సో, మీరు యాస్ ఎ బిగినర్‌గా అవుతే మీరు రూల్ బేస్డ్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఇండికేటర్ బేస్డ్ అవ్వచ్చు, మీరు నేర్చుకుంటున్నప్పటికీ కూడా దాంతో స్టార్ట్ చేయండి. కానీ మాక్సిమం ఫోకస్ ప్రైస్ యాక్షన్ మీద పెట్టండి. ఇంకా నేను చేసిన నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ఈక్విటీలో మొమెంటమ్ ట్రేడింగో, ఈక్విటీలో స్వింగ్ ట్రేడింగ్సో ఇలాంటివన్నీ చేయకుండా డైరెక్ట్‌గా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌తో మొదలుపెట్టాను. సో, అప్పట్లో బ్రాకెట్ ఆర్డర్ అని ఉండేది. షేర్ ఖాన్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో, దాంట్లో ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ 3 ప్రైజెస్ మీరు ఎంటర్ చేస్తే 10,000 రూపీస్‌కి ఒక ఫ్యూచర్ లాట్ బై లేదా సెల్ చేయగలిగేవాళ్ళు. సో, అప్పుడేంటి 10,000-12,000 రూపీస్‌కి ఒక ఫ్యూచర్ లాట్ ట్రేడ్ చేయగలిగేవాళ్ళం. సో, అప్పుడేంటి 10,000 రూపీస్ తీసుకొస్తే ఎవ్రీడే 500-600 ప్రాఫిట్ వచ్చేది. సో, అలాగా బాగుంది అని చెప్పి
10,000 రూపీస్తోనో, 15,000 రూపీస్తోనో డైరెక్ట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌తో స్టార్ట్ చేశాను. సో, అదేంటి నాకు ఇంకా మనీ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, రిస్క్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు ఇవన్నీ తెలీదు. సో, నాకు యాస్ ఎ బిగినర్‌గా కొంచెం బిగినర్స్ లక్ అవ్వచ్చు అనుకోండి, లేదా నేను రూల్స్ ఫాలో అయ్యాను అనుకోండి. ఏదో ఒకటి చేసి నేను ఎప్పుడైతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేశానో నాకు ఎక్కువ లాసెస్ రాలేదు. ప్రాఫిట్ కూడా బానే వస్తుంది కాబట్టి నాకు సరిపోయింది. కానీ ఫ్యూచర్స్‌తో స్టార్ట్ చేశాను. తర్వాత స్లోగా ఫ్యూచర్స్‌లో ఏదైతే ఈ లెవరేజ్ ఇచ్చేవాళ్ళో అది తక్కువైపోయి జీరో చేసేసారు. సో, అప్పుడేంటి ఫ్యూచర్స్‌లో మార్జిన్ 1,30,000, 1,40,000 వరకు వెళ్ళిపోయింది. సో, అంత హై మార్జిన్ నేను ఇచ్చుకోలేనని చెప్పి అప్పుడు ఏం చేశానంటే స్పాట్ చార్ట్, ఫ్యూచర్ చార్ట్, ఆప్షన్ చార్ట్ 3 లైన్‌గా పెట్టుకుంటే 3 ఒకటేలాగా కనిపించాయి. ఏది ఆప్షన్ చార్ట్‌లో ఎట్ ద మనీ ఆప్షన్ చార్ట్ పెట్టుకున్నాను. సో, 3 చార్ట్స్ ఒకటేలాగా కనిపిస్తున్నాయి. సో, ఫ్యూచర్స్‌లో ప్రాఫిట్ చేస్తున్న వాడిని ఆప్షన్స్‌లో ప్రాఫిట్ చేయలేను అని చెప్పి డెల్టా, థీటా, గామా, వేగా, రో ఈ గ్రీక్స్ గురించి ఏం సంబంధం లేకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేసాను. ఎందుకు? దాంట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కంటే ఇంకా క్యాపిటల్ తక్కువ యూజ్ అవుతుంది. చార్జెస్ కూడా తక్కువే అని చెప్పి ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే ట్రేడ్ తీసుకున్నానో నా ఫ్యూచర్స్ మూవ్ అవుతోంది, స్పాట్ మూవ్ అవుతోంది. స్పాట్ ఏమో 50, 60 పాయింట్స్ వెళ్తుంది. ఆప్షన్స్ ఏమో 10 పాయింట్లు కూడా మూవ్ అవ్వట్లేదు. ఏం జరుగుతోంది అని చెప్పి అప్పుడు ఆప్షన్స్ ట్రేడ్ చేసినప్పుడు నాకు వచ్చిన రియలైజేషన్‌తో మళ్ళీ ఆప్షన్స్‌ని ఇన్ డీటెయిల్‌గా స్టడీ చేయడం స్టార్ట్ చేసి అలాగా ప్రాఫిట్స్ అనేవి మళ్ళీ సంపాదించాను. కానీ మీరు యాస్ ఎ బిగినర్‌గా అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ట్రేడ్ చేస్తున్నారు. ఇంకా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ ట్రేడ్ చేస్తున్నారు. అది ప్రాఫిట్ ఇస్తుంది అనే హోప్‌తో అనుకుంటే అది మీరు చిన్న అమౌంట్‌తో ట్రేడ్ తీసుకుంటారు. అది జీరో అయిపోతుంది. సో, అలాంటి మిస్టేక్స్ యాస్ ఎ బిగినర్‌గా మీరు చేయకుండా ఉండడానికి ఫస్ట్ ఈక్విటీతో స్టార్ట్ చేయండి. ఈక్విటీతో ఇంట్రాడే చేయండి. ఈక్విటీతో స్వింగ్ ట్రేడింగ్ చేయండి. ఈక్విటీతో మొమెంటమ్ ట్రేడింగ్ చేయండి. దాంట్లో పర్ఫెక్షన్ వస్తున్నప్పుడు ప్యారలల్‌గా డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, డెల్టా ఏంటి, గామా ఏంటి, థీటా ఏంటి, వేగా ఏంటి ఇవన్నీ నేర్చుకుంటూ అప్పుడు మీరు ట్రేడింగ్ గనుక చేశారనుకుంటే అప్పుడు ప్రాపర్ వేలో ప్రాఫిటబుల్ అనేది అవుతారు. సో, నేను చేసినట్టు డైరెక్ట్ డెరివేటివ్స్‌తో స్టార్ట్ చేయకుండా నేను ఇప్పుడు లాస్ కాకుండా ప్రాఫిట్‌లో ఉన్నాను కాబట్టి ఇంత ఆనందంగా ఉన్నాను. కానీ అలా కాకుండా మీరు మనీ మేనేజ్‌మెంటో, రిస్క్ మేనేజ్‌మెంట్‌కో ఫాలో అవ్వకపోతే మీరు తీసుకొచ్చిన క్యాపిటల్ మొత్తం కూడా వైప్ ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు యాస్ ఎ బిగినర్‌గా ఎప్పుడు కూడా ఈక్విటీతో స్టార్ట్ చేయండి. దాంట్లో ప్రో అయిపోయారు అని అనుకుంటే అప్పుడే ఆప్షన్స్‌లో ట్రేడింగ్ అనేది చేయండి. తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక స్ట్రాటజీ నుంచి ఇంకొక స్ట్రాటజీకి చాలా సార్లు జంప్ అవ్వడం. సో, నేను ఎప్పుడైతే ఇలా ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోయింది. సో, అప్పుడేంటి నేను ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి అలా ఆలోచించకుండా నేను చేస్తున్న స్ట్రాటజీ వల్ల ఆప్షన్స్‌లో నాకు ప్రాఫిట్ రావట్లేదేమో అని అనుకొని మల్టిపుల్ స్ట్రాటజీస్ జంప్ అవుతున్నాను. యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో అప్పట్లో ఫేస్‌బుక్‌లో కూడా స్ట్రాటజీస్ వచ్చేవి. సో, అలాగా లేకపోతే వెబినార్స్ అటెండ్ అవుతూ ఇలాగ 1, 2 వీక్స్ ఒక స్ట్రాటజీ నేర్చుకోవడం, అది స్టార్ట్ చేసేయడం. సో, ఒక స్ట్రాటజీని అంత ఫాస్ట్‌గా చేంజ్ చేస్తూ ఉంటే ఆ స్ట్రాటజీ ఎలాగుంది, దాంట్లో క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏంటి, అది ఏ ఇండెక్స్‌లో వర్కౌట్ అవుతోంది, ఏ క్యాపిటల్ వాళ్ళకి సూట్ అవుతుంది, నా సైకాలజీకి సూట్ అవుతుందా అవ్వదా, మనం ఎన్ని మంత్స్ మనం కంటిన్యూస్‌గా మనం ట్రేడ్ చేసినా, ప్రాక్టీస్ చేసినా మనకి దాంట్లో అర్థమవుతుంది. మనం డ్రాడౌన్‌లో ఉన్నామా, ప్రాఫిట్‌లో ఉన్నామా ఇవన్నీ అర్థం చేసుకోకుండా చాలా తక్కువ టైమ్స్‌లో 2, 3 వీక్స్‌లోనే స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల నేను ఈ స్ట్రాటజీ వాడతాను, లాస్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రాటజీకి మూవ్ అవ్వంగానే పాత స్ట్రాటజీ ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో, ఇలా అవ్వడం స్టార్ట్ అయ్యి స్లోగా ఇలా కాదు 6 మంత్స్, 1 ఇయర్ ఒకటే స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. అప్పుడే దాంట్లో ఉండే ప్రాఫిట్, లాస్ మనకు అర్థమవుతాయని చెప్పి ఎప్పుడైతే ఆ మైండ్ సెట్‌లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు గేమ్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో, మీరు యాస్ ఎ బిగినర్‌గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనేసి అనుకుంటే ఏ సిస్టమ్ అయినా అది పేపర్ ట్రేడింగ్ అవ్వచ్చు, లేదా యాక్చువల్ ట్రేడింగ్ అయినా అవ్వచ్చు. ఒక 6 మంత్స్ అట్లీస్ట్ దాన్ని ఫాలో అవ్వండి. ఆ స్ట్రాటజీ గురించి మీకు కంప్లీట్‌గా అర్థం అవ్వడం కోసం. సో, ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ గురించి ఎలాగో చెప్పేశాను కాబట్టి దీంట్లోనే నేను చేసిన నెక్స్ట్ మిస్టేక్ కూడా చెప్తాను. అదేంటంటే పేపర్ ట్రేడింగ్ చేయడమే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అదేంటి, ఇప్పుడే పేపర్ ట్రేడింగ్ 6 మంత్స్ చేయమని చెప్తున్నాడు, కానీ ఇప్పుడే పేపర్ ట్రేడింగ్ తప్పు అంటున్నాడు అనేసి అంటే పేపర్ ట్రేడింగ్ పేపర్‌లో చేయడం తప్పు. అంటే నేనేం చేసేవాడినంటే నిఫ్టీ చార్ట్ చూసేవాడిని. సపోజ్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అనుకుందాం. సో, నిఫ్టీ కాల్ ఆప్షన్ ఎంట్రీ ₹100 దగ్గర ఎంట్రీ అవుతాను అని అనుకుంటే నోట్‌బుక్‌లో 100 అని రాసేసుకునేవాడిని. స్టాప్ లాస్ 80 తర్వాత టార్గెట్ ఏంటి 120. సో, టార్గెట్ ప్లేస్‌లో 120 అని రాసేసుకునేవాడిని. స్టాప్ లాస్ హిట్ అవుతే స్టాప్ లాస్ హిట్ అని రాసుకునేవాడిని. టార్గెట్ హిట్ అవుతే
టార్గెట్ హిట్ అయ్యేది అని రాసేవాడిని. సో అలాగా 4, 5, 6 మంత్స్ ఇలా బుక్లో నోట్ చేసుకుంటూ ప్రాఫిట్ బాగానే వస్తుంది, ఇంకేం లేదు, నాకంటే తోపు ఎవడు లేడు అని చెప్పి అలా ఆలోచించేవాడిని. కానీ ఎప్పుడైతే యాక్చువల్గా ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశానో, నా సపోజ్ ఎంట్రీ 100 దగ్గర ఉంది, నా టార్గెట్ 120 దగ్గర ఉంటే 120 టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ నొక్కినా కూడా 110 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యేది. పోనీ స్టాప్ లాస్ 80 దగ్గర ఉందనుకుందాం. సో 80 దగ్గర స్టాప్ లాస్ పెడితే 70, 75 దగ్గర ఎగ్జిట్ అయ్యేది. ప్రాఫిట్లో 10 పాయింట్లు పోయేది, లాస్లో ఇంకో 10 పాయింట్లు ఎక్కువ వచ్చేది. సో అప్పుడే నాకు స్లిప్పేజెస్ అర్థమయ్యాయి, బిడ్ అండ్ ఆస్క్ ఎలా మూవ్ అవుతుందో అర్థమైంది. సో అవన్నీ కూడా రియలైజేషన్ నాకు స్లోగా వచ్చింది. సో మీరు పేపర్ ట్రేడింగ్ చేద్దాము అని అనుకుంటుంటే ఇలా బుక్, పెన్ను, పేపర్లలో కాకుండా ఒక ఆప్షన్ సిమ్యులేటరో లేదా ఒక ట్రేడింగ్ సిమ్యులేటర్స్ ఉంటాయి కదా, వాటిలో ట్రేడ్ చేయండి. సో ఈక్విటీ అనుకుంటే ఎన్ఎస్సి పాఠశాల ఉంది, అదే ఆప్షన్స్లో అనుకుంటే ఆప్స్ట్రా అవ్వచ్చు, సెన్సిబుల్ అవ్వచ్చు, ఇలాంటి ఆప్షన్ సిమ్యులేటర్స్ ఉన్నాయి కదా, వీటిలో మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటే రియల్ టైమ్గా ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇంకా నేను చేసిన నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ఎలాంటి ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేయడం. అంటే మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే ఏం చేయాలన్న క్లారిటీ లేదు, కానీ స్ట్రైట్గా వచ్చి ట్రేడింగ్ స్టార్ట్ చేసేసేవాడిని. కానీ అలా కాకుండా మార్కెట్ ఓపెన్ అయ్యే కంటే ముందర లేదా ముందర రోజైనా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి అని ఈ 3 సినారియోస్ మనం అనలైజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ప్లాన్తో వెళ్ళి మనం అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేసి మనం అనుకున్నట్టు ట్రేడ్ చేస్తే డెఫినెట్గా ప్రాఫిట్ వస్తుంది. కానీ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇలాంటి ప్లానింగ్ ఏమీ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ట్రేడ్ చేస్తారు. నేను కూడా అలాగే చేశాను. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. యాజ్ అ బిగినర్గా, యాజ్ అ అన్నగా చెప్తున్నాను, మీరు అది నేర్చుకొని ప్రాపర్గా ట్రేడింగ్ ప్లాన్ పెట్టుకోండి, ఆ ట్రేడింగ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్గా ప్రాఫిటబుల్ అవుతారు. సో నేను చేసిన నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే నాట్ ఫాలోయింగ్ ట్రేడింగ్ రూల్స్. ఇందాక మనం మాట్లాడుకుంది నాట్ హ్యావింగ్ ఎ ట్రేడ్ ప్లాన్, ఇదేమో నాట్ ఫాలోయింగ్ ట్రేడింగ్ రూల్స్. దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటేమో రివెంజ్ ట్రేడింగ్, ఫైర్ ఫైటింగ్, ఓవర్ ట్రేడింగ్. ఇంకొకటేమో నాట్ ఫాలోయింగ్ ట్రేడింగ్ రూల్స్. సో ఇప్పుడు ఈ రివెంజ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఫైర్ ఫైటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అదేంటి, స్టాప్ లాస్ హిట్ అయింది, లాస్ వచ్చింది, ఆ లాస్ రికవర్ చేయడానికి ఇంకా ట్రేడ్ చేయడం, ఇంకా లాసెస్ తెచ్చుకోవడం, లేదా ఇప్పుడు ప్రాఫిట్ నాకు ఇంత రావాలి, ఇంత ఎందుకు రాలేదు అని చెప్పి ఓవర్ ట్రేడ్ చేయడం. సో ఇవన్నీ కూడా రివెంజ్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఫైర్ ఫైటింగ్ అవ్వచ్చు, ఓవర్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇవన్నిటి కింద వస్తాయి. కానీ దీనికి ఆపోజిట్లో నేను స్పెషల్గా ఇంకోటి కూడా చేశాను. అది ఏంటంటే ఎగ్జాంపుల్కి సపోజ్ మనం ఒక స్టాక్లో ఎంట్రీ 100 రూపీస్కి తీసుకుందాం అనేసి అనుకుందాం. మన టార్గెట్ ఏంటి 120, స్టాప్ లాస్ ఏంటి 80 రూపీస్ అనుకుందాం. సో ఎప్పుడైతే మన స్టాప్ లాస్ 80 దగ్గర ఉండి మన ఎంట్రీ 100 నుంచి స్లోగా కిందకు వస్తూ 90 దగ్గరికి వచ్చింది అనుకుందాం. అంటే మనం ఎంట్రీ దగ్గర 100 రూపీస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము, 120 టార్గెట్ ఉంది, 80 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ ఉంది. 100 నుంచి ప్రైస్ స్లోగా 90 దగ్గర రాగానే నా గుండె డబుక్ 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 అని కొట్టుకునేది. ఇంకా కిందకు వచ్చి 85 రాగానే ఇంకా ఫాస్ట్ హార్ట్ బీట్. ఇప్పుడు 85 వరకు వచ్చేసింది, ఇంకొక 5 పాయింట్లే 80 టచ్ అయిపోతుంది అని చెప్పి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండానే ఎగ్జిట్ అయిపోయేవాడిని. అదేవిధంగా టార్గెట్ అప్పుడు 100 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము, 120 టార్గెట్, 110, 115 దగ్గరికి వెళ్ళగానే గుండె మళ్ళీ డుబుక్ 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 అయ్యి 115 దగ్గర ఎగ్జిట్ అయిపోయేవాడిని. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తుందో, ఇక్కడి నుంచి రివర్స్ అయిపోతే అన్న భయంతో ఎగ్జిట్ చేసేసేవాడిని. సో ఈ 2 కేసెస్లో ఏమయ్యేది, ఎప్పుడైతే నా 80 రూపీస్ స్టాప్ లాస్ దగ్గర నేను 70, 85 దగ్గర నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయేవాడినో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోయేది. పోనీ పైన సైడ్ 120 టార్గెట్ ఉండేది, 115 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోగానే అది 130, 140 అలా వెళ్ళిపోయేది. సో ఇలాంటప్పుడు నాకు ఒక మేజర్ లెర్నింగ్ ఏమొచ్చింది అని అనుకుంటే, మన టార్గెట్, మన స్టాప్ లాస్ 2 మనం ప్రాపర్గా క్యాలిక్యులేషన్ చేసి అనాలిసిస్ చేసే పెట్టుకున్నాం కదా. సో దాన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. మన ఎమోషన్స్, మన గ్రీడ్ అండ్ ఫియర్ని మనం తీసుకురాకుండా సిస్టమ్ ఏం చెప్తోంది, ప్రాసెసెస్ ఏం చెప్తున్నాయి అది ఫాలో అవ్వాలి. సో ఒక సిస్టంలో మనం ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యాము అని అనుకుంటే టార్గెట్ హిట్ అవ్వాలి లేదా స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి మనం ఓకే లేము అని అనుకుంటే మనీ మేనేజ్మెంట్ తప్పు, మనం రిస్క్ ఎక్కువ తీసుకుంటాము. ఇలాంటివి ఏదైనా ఆలోచించుకొని అవసరమైతే పొజిషన్ సైజింగ్ తక్కువ చేసుకోవాలి. కానీ టార్గెట్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, అలాగే ట్రేడ్ చేయాలి అని చెప్పి నేర్చుకున్నాను. అండ్ ఇది నేర్చుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. బట్ ప్రతి ఒక్క ట్రేడర్కి ఈ కొంత ఎమోషనల్గా వాళ్ళు వాళ్ళ గ్రీడ్ అండ్ ఫియర్ని తీసుకొస్తారు. బట్ దీన్ని ఓవర్కమ్ అవుతూనే మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంటారు. అండ్ ఇప్పుడే చెప్పాను కదా ఓవర్ ట్రేడింగ్, ఫైర్ ఫైటింగ్ ఇవన్నీ చేసేవాడినని. దీనికే ఇంకొక డౌన్ సైడ్ కూడా ఉంది. అదే నాకు రియలైజ్ అయినా, లేకపోతే నేను అనుకున్న నెక్స్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే,
ట్రేడింగ్‌ని ఒక బిజినెస్‌గా కాకుండా ఒక క్యాష్ ప్రింటింగ్ మెషిన్‌గా, ఒక మనీ మేకింగ్ మెషిన్‌గా చూశాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఇలాగ ఓవర్ ట్రేడింగ్ చేశానో, రివెంజ్ ట్రేడింగ్ చేశానో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నాదే. నా ఫస్ట్ ట్రేడ్ అనుకుంటా నాకింకా గుర్తుంది. నేను ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేసేవాడిని. సో, నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకోంగానే 1000 1500 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఏమైంది 1500 పోయి లాస్ వచ్చింది. 0 వచ్చింది. 1500 ప్రాఫిట్ వచ్చింది. బ్రేక్ ఈవెన్‌కి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా అయినా ప్రాఫిట్ చేయాలి కదా! సో, మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకున్నాను. అదేమో లాస్ వచ్చింది. అదేంటి 1500 ప్రాఫిట్ నుంచి బ్రేక్ ఈవెన్‌కి వచ్చింది. బ్రేక్ ఈవెన్ నుంచి ఇప్పుడు లాస్ వచ్చింది. దీన్ని ఎలా అయినా రికవర్ చేయాలని చెప్పి మళ్ళీ చాలా 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 ట్రేడ్ తీసుకుంటూ ఆ రోజు ఫస్ట్ డేనే అనుకుంటా 10 15 ట్రేడ్సో తీసుకున్నాను. తీసుకుంటే మళ్ళీ 1100 1200 ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యాను. కానీ ప్రాఫిట్‌లో క్లోజ్ అయ్యి నేను హ్యాపీగా పడుకున్నాను. పొద్దున లేచి చూసుకుంటే నా ట్రేడింగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ నెగెటివ్ అయింది. అదేంటి అని చూసుకుంటే బ్రోకరేజు, చార్జెసు, ట్రాన్సాక్షన్ చార్జెసు, ఎస్టీటీలు ఇవన్నీ పడి ఇంకా చాలా ఎక్కువ చార్జెస్‌లోనే పోయాయి. సో, అప్పట్లో ఇంకా డిస్కౌంట్ బ్రోకర్ ఉండేది కాదు నా దగ్గర. ఫుల్ సర్వీస్ బ్రోకర్ ఉండేది. సో, ఫుల్ సర్వీస్ బ్రోకర్ చార్జెసు, ఫ్యూచర్స్‌లో బ్రోకరేజ్ ఎక్కువ, చార్జెస్ ఎక్కువ. సో, ఇవన్నిటి మీద నా ఓవర్ ట్రేడింగ్ వల్ల చాలా చార్జెస్‌లోనే పోయాయి. సో, అప్పుడు నేను ట్రేడింగ్‌లో మనకు ప్రాఫిట్ అండ్ లాసే కాకుండా బ్రోకరేజ్ ఇంత పెద్ద ఎక్స్‌పెన్స్ అవుతుందా? ట్రాన్సాక్షన్ చార్జెస్ ఇంత ఎక్కువ అవుతాయని చెప్పి రియలైజేషన్ వచ్చింది. అండ్ అప్పుడే నాకు ఈ ట్రేడింగ్ మొత్తాన్ని కూడా ఒక బిజినెస్ యాంగిల్‌లో చూడడం స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, ఒక షాప్ ఓపెన్ చేసాం, ఒక కంపెనీ రన్ చేస్తున్నాం అనంటే ఏమేమి ఉంటాయి? మనకి ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్ ఇలాంటి చాలా రకరకాల చార్జెస్ ఉంటాయి కదా! సో, అదే విధంగా ఒక ట్రేడింగ్‌ని కూడా మనం బిజినెస్‌గా చూడాలి. ఈ బ్రోకరేజో, ఈ చార్జెస్ ఏవైతే ఉంటాయో ఇవి కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద బిజినెస్‌గా మనం కన్సిడర్ చేసుకుంటే అప్పుడు మనం మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పి ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను యాజ్ అ ప్రొఫెషనల్‌గా ట్రేడర్‌గా నేను ఎదిగాను అని చెప్పి నాకు రియలైజేషన్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ట్రేడింగ్ ఏదైతే నేను క్యాష్ ప్రింటింగ్ మెషిన్ అనుకున్నానో ఆ మైండ్ సెట్‌లో ఉండడం కూడా చాలా రాంగ్. ఎందుకు అని అనుకుంటే ఎప్పుడైతే ట్రేడింగ్‌ని యాజ్ అ బిజినెస్‌గా కన్సిడర్ చేయాలని నా మైండ్‌ని నేను ప్రిపేర్ చేసుకున్నానో అప్పుడు ట్రేడింగ్‌ని ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు పర్సెంటేజ్ టర్మ్స్‌లో చూడడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు నేను 10,000 ట్రేడింగ్ కోసం తీసుకొచ్చాను. 10,000లో 1% అంటే రూ. 100, 2% అంటే 200. సో, నేను 10,000 తీసుకొస్తే 1% టార్గెట్ చేస్తే రూ. 100 వస్తాయి. కానీ అదే రూ. 1,00,000 తీసుకొస్తే రూ. 1,000 వస్తాయి. 10,00,000 తీసుకొస్తే రూ. 10,000 వస్తాయి. సో, ఇలా క్యాలిక్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను తీసుకునే రిస్క్ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే పర్సెంటేజ్ టర్మ్స్‌లో ఒక బిజినెస్ ఓనర్ సంపాదించే కంటే ఎక్కువ పర్సెంటేజ్ టర్మ్స్‌లో సంపాదిస్తున్నాను ఎప్పుడైతే నాకు అర్థమైందో అక్కడి నుంచి ఇలా పైకెళ్ళడం స్టార్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి నేను యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్‌గా ఎదగడం స్టార్ట్ అయింది. సో, మీరు యాజ్ అ బిగినర్‌గా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటే ట్రేడింగ్‌ని బిజినెస్‌గా స్టార్ట్ చేయండి. ఏదైతే ప్రాఫిట్ వస్తుందో, లాస్ వస్తుందో దాన్ని పర్సెంటేజ్ టర్మ్స్‌లో మెజర్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. అది చేయడం స్టార్ట్ చేస్తే మీరు యాజ్ అ ట్రేడర్‌గా ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతారు అంతే. సో, ఇవన్నీ ఏమో నేను చేసిన తప్పులైతే కొన్ని మంచివి కూడా చేసే ఉంటాను కదా! సో, అవి ఏంటి అని మనం డిస్కస్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ చూసుకుంటే నేను ఇప్పటి వరకు టిల్ డేట్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనీ మేనేజ్మెంట్ రూల్స్ తప్పలేదు. స్టాప్ లాస్ మిస్ చేసి ఉండొచ్చు, ఓవర్ ట్రేడింగ్ చేసి ఉండొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా నా పర్ డే రిస్క్ 1% అంటే 1% కోల్పోయాను. ఎప్పుడు దానికి మించి ఎప్పుడు లాస్ తీసుకోలేదు. 1%, 3%, 5% నేను ఎంత ఫిక్స్ చేసుకుంటే అంతే లాస్ చేసుకున్నాను. కానీ దానికంటే రూ. 1 కూడా ఎక్కువ పోగొట్టుకోలేదు. అండ్ దానివల్లే నా క్యాపిటల్ ఇంకా ప్రొటెక్టెడ్గా ఉంది. ఒక్కసారి కూడా నా క్యాపిటల్ బ్లో అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచున్నాను. ఇప్పటికీ ఇంకా ట్రేడ్ చేస్తున్నాను, ఇలా ఉంచున్నాను. సో, మీరు యాజ్ అ బిగినర్‌గా ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంటే మనీ మేనేజ్మెంట్‌ని కంపల్సరీ ఫాలో అవ్వండి. స్ట్రాటజీ ఫెయిల్ అవ్వచ్చు, మీరు ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనీ మేనేజ్మెంట్ ప్రాపర్‌గా ఫాలో అయ్యారనుకుంటే అదే మిమ్మల్ని ఈ మార్కెట్‌లో కాపాడుతుంది. ఇంకా సెకండ్ నేను ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా, ఎప్పుడు హ్యాపీగా చెప్పుకునేది ఏంటి అని అంటే నేను ఎప్పుడు కూడా ఓపెన్‌గా ఉన్నాను టు రీలర్న్, అన్‌లర్న్ అండ్ లెర్న్. అంటే ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ నేర్చుకున్నాను, లేదా ఒక ట్యూటర్ దగ్గర నేర్చుకున్నాను, లేదా ఒక ఇండికేటర్ నేర్చుకున్నాను. ఇదే పర్ఫెక్ట్ స్ట్రాటజీ, ఇదే హోలీ గ్రెయిల్, ఇంకా దీనికి మించింది మార్కెట్‌లో లేదు అన్న మైండ్ సెట్‌లోకి ఎప్పుడూ లేను. ఎప్పుడూ కూడా మనకి రాంది ఇంకా చాలా ఉంది. మార్కెట్‌లో నాకే తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఆ నాలెడ్జ్ హంగ్రీగా ఎప్పుడు ఉన్నారో, ఎవరు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి దగ్గర నుంచి నాకు నాలెడ్జ్ రాగలిగితే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో, యాజ్ అ బిగినర్‌గా నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టే
మీరు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోండి. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి ఏ ఒక్క సింగిల్ పాయింట్ మీకు హెల్ప్ అవుతుందో తెలీదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేసుకోండి. ఇంకా ఫైనల్‌గా అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే నేను క్యాపిటల్ ఎప్పుడు పెంచాను అని. నేను ప్రాఫిటబుల్‌గా ఉన్నాను, లేదా ఒక స్ట్రాటజీ మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదా ఒక స్ట్రాటజీ నాకు మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అన్న కేసెస్‌లో ఎప్పుడూ కూడా నేను క్యాపిటల్‌ని పెంచలేదు. కానీ నేను క్యాపిటల్‌ని ఎప్పుడు పెంచానో తెలుసా? నాకు డిసిప్లిన్ వచ్చింది. నేను ఈ స్ట్రాటజీలో రూల్స్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతాను. నా ఎమోషన్స్ లేకుండా నేను ఈ స్ట్రాటజీ ఇది చెప్తోంది, ఇదే పర్ఫెక్ట్‌గా ఇలాగే చేస్తాను అని నాకు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను క్యాపిటల్ పెంచాను. అంతేకానీ ప్రాఫిట్స్ వస్తోంది, ఎవరో చెప్పారు, మనీ హ్యాండ్లింగ్ ఇవన్నీ కాకుండా నేను డిసిప్లిన్డ్‌గా ఒక స్ట్రాటజీని కంప్లీట్‌గా ఇన్ని రోజులకి పర్ఫెక్ట్ రూల్స్‌తో ఎమోషన్స్ లేకుండా ఫాలో అవుతాను. ఎప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడే నేను క్యాపిటల్ పెంచాను. అండ్ ఇది బిగ్గెస్ట్ హ్యాక్. ఎవ్వరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు డిసిప్లిన్డ్‌గా ఒక స్ట్రాటజీలో రూల్స్ ఫాలో అవుతున్నారు, మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారు అనుకుంటే అప్పుడే క్యాపిటల్ పెంచండి. అప్పుడే మీరు డెఫినెట్‌గా సక్సెస్‌ఫుల్ అనేది అవ్వగలుగుతారు. సో ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో ఇవన్నిట్లో మీరు లెర్నింగ్స్ వచ్చాయని అనుకుంటున్నాను, మీరు నేర్చుకున్నారనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో త్రూ మీ అందరికీ ఏదో ఒక వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను, ఏదో ఒకటి నేర్చుకున్నానని అనుకుంటున్నాను. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్‌గా ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేసి ఉంటే నాలో ఎన్ని పాయింట్స్ కలిసాయో నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ అదే విధంగా మీరు యాస్ అ బిగినర్‌గా అవుతే మీకు ఈ అన్ని మిస్టేక్స్‌లో మీరిప్పుడు ఏది చేస్తున్నారు, నేను ఏది చేశాను, మీరు నాకంటే డిఫరెంట్‌గా ఏం మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారో ఇవన్నీ నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి నాకు షేర్ చేసుకున్నా కూడా మన కమ్యూనిటీ మొత్తం మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే డిస్క్రిప్షన్‌లో ఒక ఫామ్ లింక్ ఇస్తాను. ఈ వీడియో అవ్వచ్చు, వేరే ఇప్పటివరకు ఉన్న అన్ని వీడియోస్ మీద మీరు ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.